Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to have a look on 1 mark questions, that two previous public examination 1 mark questions from chapter 2 respiration. Chapter 1 nutrition గురించి కూడా ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్, ఒకసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఉంటుంది. లెటస్ స్టార్ట్ చాప్టర్ 2 రెస్పిరేషన్ క్వశ్చన్స్. 1 mark క్వశ్చన్స్ పక్కన ఇయర్ కూడా మెన్షన్ చేశాను. ఫస్ట్, వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ రెస్పిరేషన్? ఏరోబిక్ రెస్పిరేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. Anaerobic respiration end products are lactic acid in case of human beings, lactic acid, carbon dioxide and energy. ఇన్ కేస్ ఆఫ్ ఈస్ట్ అలాంటి ఆర్గనిజమ్స్లో అయితే ఇథైల్ ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్, ఇన్ విచ్ ఆర్గనిజమ్స్ బ్లడ్ డస్ నాట్ సప్లై ఆక్సిజన్? ఆర్థ్రోపోడా మెంబర్స్, దట్ మీన్స్ ఇన్సెక్ట్స్లో బ్లడ్ డస్ నాట్ సప్లై ఆక్సిజన్. దట్ టు ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కాక్రోచెస్ బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉండదు. దట్స్ వై బ్లడ్ డస్ నాట్ ప్లే ఎనీ రోల్ ఇన్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్, ఫర్మెంటెడ్ ఇడ్లీ దోస ప్రొడ్యూస్ స్మెల్. నేమ్ ద మైక్రో ఆర్గనిజం రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ స్మెల్. సో ఫర్మెంటేషన్ ప్రాసెస్కి యూజ్ అయ్యే మైక్రో ఆర్గనిజం ఈజ్ ఈస్ట్. ఆ ఈస్ట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసి ఇథైల్ ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ స్మెల్లే మనకు వస్తుందన్నమాట. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఈస్ట్. In which compound the energy released during the breakdown of glucose is stored? So glucose break అయినప్పుడు ఎనర్జీ ఏ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది? ATP, adenosine triphosphate ఫామ్లో. నెక్స్ట్, లెట్ us observe this diagram. This is the diagram of a mitochondria. సో A and B ఇచ్చాడు. ఇక్కడ A is a matrix and B is the cristae, inner folds of inner membrane, that is a cristae. Next, name the chemical substance produced in human muscles during anaerobic respiration. ఏం ప్రొడ్యూస్ అవుతుంది? లాక్టిక్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. నెక్స్ట్, వై డయాజైన్ గ్రీన్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ టు గ్లూకోజ్ సొల్యూషన్ ఇన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎక్స్పెరిమెంట్? ఎందుకు యూజ్ చేస్తాము? టు చెక్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం డయాజైన్ గ్రీన్ సొల్యూషన్ని యాడ్ చేస్తారు. నెక్స్ట్, నేమ్ ద ఫుడ్ మెటీరియల్ ఆన్ విచ్ ట్రిప్సిన్ యాక్ట్స్ అండ్ నేమ్ ద ఎండ్ ప్రొడక్ట్స్. సో ట్రిప్సిన్ ఏ ఫుడ్ మెటీరియల్ మీద యాక్ట్ చేస్తుంది? ప్రోటీన్స్ మీద యాక్ట్ చేస్తుంది అండ్ డైజెస్ట్ దెమ్ ఇంటూ పెప్టోన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద 1 mark క్వశ్చన్స్ విచ్ వీ హ్యాడ్ ఇన్ ఆర్ ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో ఏపీ టీఎస్ రెండిట్లో ఇచ్చాను. నెక్స్ట్, కమింగ్ టు 2 mark క్వశ్చన్స్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈస్ నో ఎపిగ్లాటిస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో ఎపిగ్లాటిస్ లేకపోతే ఏమవుతుంది? యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ఫ్లాప్ లైక్ మస్కులర్ స్ట్రక్చర్ కదా, వాల్వ్ లైక్ స్ట్రక్చర్. సో ఏం చేస్తుందంటే, ఇఫ్ ఎపిగ్లాటిస్ ఈజ్ absent, actually first we have to write what is the function of epiglottis. 2 marks question kada, so at least 4 points రాయాలి. సో epiglottis is a muscular flap or valve like structure. ఏం చేస్తుంది? it helps in preventing the entry of food material into ట్రెకియాలోకి ఎంటర్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది by partially closing. So if epiglottis is absent, the food might enter into trachea and it causes suffocation to us, that means choking to us. Sometimes that choking leads to death also. అది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో హియర్ వన్ డయాగ్రామ్ వాజ్ గివెన్. ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. సో దాన్ని అబ్జర్వ్ చేస్తూ కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో 2 marks అనమాట ఈ క్వశ్చన్. విచ్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఏ గ్యాస్? కార్బన్ డైఆక్సైడ్. విచ్ గ్యాస్ డూ యూ థింక్ మైట్ బీ ప్రెజెంట్ ఇన్ లెస్ క్వాంటిటీస్ ఇన్ ద ఎయిర్ వి బ్రీత్ అవుట్ యాజ్ కంపేర్డ్ టు ద ఎయిర్ అరౌండ్ అస్? సో ఇక్కడ మనం బ్రీత్ ఇన్ చేసేదానికన్నా బ్రీత్ అవుట్ చేసే దానిలో ఎయిర్లో ఏ కాంపౌండ్ తగ్గిపోతుంది అని అడిగాడు. దట్ ఈజ్ ఆక్సిజన్ గ్యాస్ మనం తీసుకునే దానిలో 21% ఉంటుంది, మనం బ్రీత్ అవుట్ చేసే దానిలో తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్, బాలు సెడ్ దట్ ప్లాంట్స్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ డ్యూరింగ్ డే టైమ్, దే రెస్పైర్ డ్యూరింగ్ నైట్ టైమ్. డూ యూ అగ్రీ విత్ హిమ్? వై ఆర్ వై నాట్? సో ప్లాంట్స్ ఏమో ఫోటోసింథసిస్ డే టైంలోను, రెస్పిరేషన్ నైట్ టైంలోను చేస్తాయి. సో అగ్రీ అవుతున్నారా? ఎందుకు? అగ్రీ అవ్వకపోతే కూడా ఎందుకో చెప్పమన్నాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో హాఫ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ హియర్. ప్లాంట్స్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ డ్యూరింగ్ డే టైమ్. ఎస్, డే టైమే చేస్తారు. వై? బికాస్ సో ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ దే నీడ్ లైట్ కావాలి. ఆ నైట్తోనే ఫోటోసింథసిస్ స్టార్ట్ అవుతుంది. బట్ రెస్పిరేషన్ వచ్చేసరికి ఇట్ టేక్స్ ప్లేస్ బోత్ డే అండ్ నైట్ 24 hours జరుగుతుంది రెస్పిరేషన్, నాట్ ఓన్లీ డ్యూరింగ్ నైట్ టైం. సో ఇక్కడ హాఫ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఏం చెప్పాలి? ప్లాంట్స్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ డ్యూరింగ్ డే టైమ్ అండ్ రెస్పిరేషన్ డ్యూరింగ్ డే అండ్ నైట్. దట్ మీన్స్ త్రూ అవుట్ ద డే అని చెప్పాలి. ఈ ఎర్త్ మీద ఉన్న ఏ లివింగ్ ఆర్గనిజం అయినా సరే రెస్పిరేషన్ తీసుకుంటుంది, 24 hours రెస్పిరేషన్ తీసుకుంటుంది. నెక్స్ట్, important question. The sportsman who participated in 100-meter race get more muscular pain, but the sportsman who participated in a 5 kilometer state
రేస్ గెట్ లెస్ మస్కులర్ పెయిన్స్, వాట్ ఈస్ ద రీజన్? సో ఒక స్పోర్ట్స్ పర్సన్ 100 మీటర్స్ రేస్లో పార్టిసిపేట్ చేసిన అతనికి ఎక్కువ మజిల్ పెయిన్ ఉందంట. ఇంకొక స్పోర్ట్స్ మెన్ 5 కిలోమీటర్స్ రేస్లో పార్టిసిపేట్ చేశాడు, కానీ తనకి తక్కువ మజిల్ పెయిన్స్ ఉన్నాయి. ఎందుకని అంటే యూజువల్లీ ద పర్సన్ హూ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ 5 కిలోమీటర్ రేస్ విల్ టేక్ ఇంటర్వెల్స్ ఆఫ్ రెస్ట్. సో 5 కిలోమీటర్స్ ఎట్ ఏ టైం పరిగెత్తరు, సో మధ్యలో రెస్ట్ తీసుకుంటారు, ఇంటర్వెల్స్ తీసుకుంటారు. అందుకని వాళ్ళకి మజిల్ పెయిన్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు ఏరోబిక్ రెస్పిరేషన్ తీసుకుంటారు. సో ఆక్సిజన్ వెళ్ళి ఆ ప్రొడ్యూస్ అయిన లాక్టిక్ యాసిడ్ని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, కాబట్టి మస్కులర్ పెయిన్స్ అంత ఎక్కువ ఉండవు. బట్ ద పర్సన్ హూ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ 100 మీటర్ రేస్ వచ్చేసరికి హ్యాస్ టు రన్ ఎట్ ఏ టైం, ఒకసారి రన్ చేయాలి ఆగకుండా. సో ఎక్కువ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది ఆ టైంలో, కాబట్టి ఎక్కువ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మస్కులర్ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి 100 మీటర్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసే పర్సన్కి. సో దీస్ ఆర్ ద 2 మార్క్ క్వశ్చన్స్. ఇవి మనకి ఏపీ అండ్ తెలంగాణలో మనకి వచ్చిన సెకండ్ లెసన్లో నుంచి వచ్చిన 1 and 2 మార్క్ క్వశ్చన్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు నేను ప్రాక్టీస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా వీలైతే వాచ్ చేసి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.